హాయ్ అండి, నమస్తే. మీరందరూ బాగున్నారా? ఈరోజు మా ఇంట్లోనే అరటికాయ బెండకాయ పులుసు అండి. అరటికాయ ముక్కలు కట్ చేసుకున్నాను, టమాటా ముక్కలు, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు అన్నీ కడుక్కొని అక్కడ పెట్టుకున్నానండి. పాన్ పెట్టుకున్నానండి, స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకున్నాను. ఆ పాన్లోనే ఆయిల్ పోసి టమాటా ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు అన్నీ కలిపి పెట్టుకున్నానండి. గరిటతోటి అలా కలపిస్తూ ఉన్నానండి. తర్వాత ఒక చెంచా ఉప్పు వేసుకున్నానండి. ఆ గరిటతోటి కలపేయటం. ఉప్పు వేసిన తర్వాత పసుపు వేయాలండి. తర్వాత కలుపుకోవటండి. ఒక స్పూన్ కారం అండి. కారం తర్వాత ఎల్లుల్లిపాయ పేస్ట్ అండి, ఒక స్పూన్ అయితే సరిపోద్ది. అల్లం పేస్ట్ అయితే వేసేసినాక అలాగే గరిటతోటి అలా కలపిస్తూ ఉండాలండి. అలాగే మగ్గిపోయిద్ది. చూసారా, టమాటా ముక్కలు, ఉల్లిపాయలు జ్యూస్ లాగా అయిపోయింది. తర్వాత దాంట్లోనే బెండకాయ ముక్కలు వేసుకొని అలా కలిపి వేసుకోవటం. ఉల్లిపాయ ముక్కలు ఏమి కనిపించట్లేదు, టమాటా ముక్కలు కూడా జ్యూస్ లాగా. చూసారుగా, జ్యూస్ అయిపోయింది. అరటికాయ ముక్కలు కట్ చేసి ఉన్నాయి కదా, అరటికాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. అరటికాయ ముక్కలు వేసేసినాక చింతపండు ఒక గంట ముందే నానబెట్టుకున్నానండి. చింతపండు వాటర్ అలాగ పిప్పి లేకుండాను గుజ్జుగా వేసుకోవాలండి. తర్వాత మూత పెట్టుకోవాలండి. బెండకాయ అరటికాయ స్మెల్ వస్తుందండి, మంచి స్మెల్ వస్తుందండి. పులుసు అయిపోయినట్టేనండి. అది మూత పెట్టేసుకుంటే పులుసు రెడీ అయిపోయిందండి. బెండకాయ అరటికాయ పులుసు పెట్టుకున్నానండి. తర్వాత చిక్కుడుకాయ చిన్న చిన్నగానే కట్ చేసుకున్నానండి. బంగాళదుంపలు కూడా చెక్కు తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నానండి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు కడుక్కొని పక్కన పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించి పొయ్యి మీద పాన్ పెట్టండి. పాన్లోని కొంచెం ఆయిల్ వేసానండి. ఆయిల్లోని కొంచెం వేడెక్కగానే ఆవాలు, పచ్చనిపప్పు, జీలకర్ర, మినపప్పు ఆయిల్లోని పోపులు వేగిపోయినాయి కదా. వేగిపోయిన తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలను, కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను నీళ్ళని అలా వేసుకోవాలండి. అలా వేగినాక మనకు తగినంత ఉప్పు తర్వాత ఒక స్పూను పసుపు వేసుకొని కలుపుకోవాలి. పసుపు ఉప్పు వేసేసుకున్నాం కదా. ప్లేట్లో ఉన్న చిక్కుడుకాయ ముక్కలు పాన్లోని వేసేసుకొని అలా కలుపుతూ ఉండాలి. కింద నుంచి పై వరకు కలుపుతూ ఉంటే మగ్గిపోయిద్ది. కొత్తిమీర, కరివేపాకు కడుక్కొని పక్కన పెట్టుకున్నాం కదా, అది ఇప్పుడు వేసేస్తున్నాను చిక్కుడుకాయ ముక్కల్లో. చూసారా, ఫ్రై అయిపోయిన దగ్గరికి వచ్చేసింది. దాంట్లోనే ఒక స్పూను అల్లం ఎల్లుల్లిపాయ పేస్టు, ఒక స్పూన్ అయితే సరిపోయిద్ది. ఎల్లుల్లిపాయ పేస్ట్ వేసినాక నేను మసాలా పౌడర్ తయారు చేశాను కదా, ఆ పౌడర్ ఒక స్పూన్ అయితే. మసాలా పౌడర్ వేసుకున్నాక కట్ చేసుకున్న బంగాళదుంపలు ఉన్నాయి కదా, ఆ ముక్కలు కూడా వేసేసుకొని గరిటతోని కలుపుకోవాలి. దుంపలు కూడాను ఫ్రై అయిపోయిందండి. ఇదిగో ఒక చెంచాడు కారం వేసాను. కారం వేయగానే వాటి కలిపేసేసి 2 నిమిషాలు అవగానే మూత పెట్టేటువంటి ఫ్రై అయిపోయినట్టే. అన్నము, చిక్కుడుకాయ బంగాళదుంప ఫ్రై, బెండకాయ అరటికాయ పులుసు. ఈరోజు ఇదే మా కూర.